సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గ్రేటర్ పరిధిలో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం. వేలాదిగా తరలివస్తున్న గణనాథుల విగ్రహాలు. ముగిసిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం. హుస్సేన్ సాగర్ తీరానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సీఎం రేవంత్ రెడ్డి. రక్షణ ఏర్పాట్లు, గణనాథుల నిమజ్జనాన్ని స్వయంగా తిలకించిన సీఎం. బాలాపూర్ గణనాథుడి లడ్డు రికార్డు ధర 30,00,000 రూపాయలకు దక్కించుకున్న కరుణ శంకర్ రెడ్డి. 1,87,00,000 పలికిన లంబోదరుడి ప్రసాదం. బండ్లగూడ జాగీర్ రిచ్మండ్లో రికార్డు స్థాయి ధర. స్టీల్ ప్లాంట్ పై కొందరు కావాలని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు ఎవరూ లేరన్న చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే పరోక్షంగా మొగ్గు చూపిన బాబు. ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేత భారత్. ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో భారత హాకీ జట్టు గెలుపు. ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత్ గెలుపుపై వైఎస్ జగన్ హర్షం. ఫైనల్లో విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు. తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ నేతల అరాచకం. బాక్రాపేట వైఎస్ఆర్సీపీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం. టీడీపీ కార్యకర్త తులసిరెడ్డి అరెస్ట్. అక్రమ కట్టడంలో చంద్రబాబు నివాసం ఉంటున్నారు. బుడమేరు రెవల్లెట్పై ఇల్లు కూల్చేసే అధికారం బాబుకి ఎక్కడిది? అబద్దాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబుని విజయసాయిరెడ్డి ఫైర్. తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థుల అర్ధనగ్న ప్రదర్శన. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈవెంట్స్ పెట్టాలని డిమాండ్. ఇవాళ ఉదయం 10 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చ. ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా ఆతిషి. వారం రోజుల్లోగా బాధ్యతల స్వీకరణ. కేజ్రీవాల్పై కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది. ఢిల్లీలో మళ్లీ ఆప్ సర్కార్ తీసుకురావడమే తమ లక్ష్యమన్న ఆతిషి. హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు. కేరళ పరిస్థితి తెలంగాణకు రాకూడదన్నదే ఉద్దేశమన్న సీఎం రేవంత్. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహ స్థాపన. గతంలో తిట్టిన తిట్లను రేవంత్ రెడ్డి కవర్ చేసుకుంటున్నారన్న కేటీఆర్. ఫుట్పాత్లను ఆక్రమిస్తే ఉపేక్షించాం. అరకులో ఆక్రమణలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం సీరియస్. విశాఖలో ముగిసిన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి పవిత్రోత్సవాలు. ఉత్సవమూర్తిని వైభవంగా అలంకరించిన ఆలయ అర్చకులు. బాపట్ల జిల్లా ఇడుపులపాడులో చిన్నారులపై కామాంధుడి కీచక పర్వం. నిందితుడిని అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున మహిళల ధర్నా. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీ స్వామి అమ్మవార్లకు ఉయ్యల సేవ. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అధికారులు పిలుపు. వైద్యుల పట్ల కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు. చలో విజయవాడకు పిలుపునిచ్చిన పిహెచ్సి డాక్టర్స్ అసోసియేషన్. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలన్నదే చంద్రబాబు కుట్ర. ప్రభుత్వ వైఖరిపై వ్యతిరేకత మొదలైందన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. తిరుపతి జిల్లా నాయుడుపేటలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. లారీ బొలేరో వాహనం సీజ్. నిందితుల అరెస్ట్. ములుగు జిల్లా వెంకటాపురంలో మంత్రి సీతక్క పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. మంచిర్యాల జిల్లా మందమరిలో మోడల్ స్కూల్ విద్యార్థుల ధర్నా. తమ ప్రిన్సిపల్ను ట్రాన్స్ఫర్ చేయొద్దని డిమాండ్. అనంతపురం జిల్లా గుండ్లపల్లిలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. భారీగా బంగారం, డబ్బు స్వాధీనం. పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు కేటాయించకపోతే ఆందోళన తప్పదు. కూటమి ప్రభుత్వానికి సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరిక. జగిత్యాల జిల్లా కతలాపురంలో దొంగల హల్చల్. బ్యాంకు నుంచి ఫాలో చేసి 1,68,000 ఎత్తికెళ్లిన దుండగులు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడడం సరికాదు. తెలంగాణ సమాజం సహించదన్న మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్.
వరదలు ముంచెత్తితే కూటమి ప్రభుత్వం గ్రామాల్ని పట్టించుకోలేదు. పేదలకు సాయం అందలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్. అన్నమయ్య జిల్లా బాలయోగి గురుకులంలో ఉద్రిక్తత. తమ పిల్లలకు రక్షణ లేదంటూ తల్లిదండ్రుల ఆందోళన. గుంటూరు జిల్లా జువ్వలపాలెంలో రైతు కుటుంబాలకు సాయం. మూగజీవాలకు పశుగ్రాసం పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన. తెలంగాణ తల్లిని అవమానించారంటూ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య ఆగ్రహం. నల్గొండ జిల్లా శాలిగోరారంలో అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన. పాల్గొన్న ఎమ్మెల్యే సామెల్, ఎంపీ కిరణ్, కాంగ్రెస్ నేత విహెచ్ హనుమంత్. విజయనగరం అయ్యకోనేరు వద్ద మానవ మణిహారం కార్యక్రమం. పరిశుభ్రత జీవితంలో దినచర్య కావాలని ఎమ్మెల్యే అతిథి గజపతి పిలుపు. ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు మహబూబాబాద్ జిల్లా నుంచి విద్యార్థుల తరలింపు. డీసీఎం వ్యాన్లో పరిమితికి మించి పిల్లల్ని ఎక్కించడంతో ఊపిరాడక ఇబ్బందులు. జగిత్యాలలో బీజేపీ నేత భోగ శ్రావణికి చేదు అనుభవం. నిమజ్జన కార్యక్రమంలో సొంత పార్టీ నేతలే అడ్డుకున్న వైనం. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చన. భక్తులకు పరోక్ష సేవగా పాల్గొనే అవకాశం కూడా కల్పించిన ఆలయ అధికారులు. అనంతపురం జిల్లా కూడేరులో ఏసీబీకి చిక్కిన అవినీతి చేప. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన మండల ఎంఈఓ అధికారి చంద్రశేఖర్. తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా రాణి కుముదిని అధికారికంగా బాధ్యతల స్వీకరణ. తిరుపతి జిల్లా మిట్టకంట్రికి సమీపంలో అక్రమ ఇసుక రవాణా. 7 ట్రాక్టర్లు సహా జేసీబీ వాహనం సీజ్, నిందితుల అరెస్ట్. పంట మార్పిడి పద్ధతిని అనుసరిస్తున్న రైతులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేయూత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపాడులో ప్రభుత్వ ప్రోత్సాహకాల అందజేత. నైట్ షిఫ్ట్లు వద్దంటే మహిళా డాక్టర్ల కెరీర్ దెబ్బతిందా? మమత సర్కార్కు సుప్రీంకోర్టు ప్రశ్న.